హలో అండి, మిన్నింటి రుచుల్లో నుంచి పార్సిల్ తెప్పించానని చెప్పాను కదా. ఇందులో ఏమేమి ఆర్డర్ చేశాను అనేది చూపిస్తాను. యాక్చువల్గా నేను సాటర్డే రోజు ఆర్డర్ చేశాను. వాళ్ళు వెబ్సైట్ కాదు, వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో చెప్తా ఉంటారు కదా, మేము సేమ్ డే కాకపోతే నెక్స్ట్ డే అన్నా మీకు మేము ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము అని చెప్పి. యాక్చువల్గా నాకు ఏమైందంటే ట్రాకింగ్ డీటెయిల్స్ అయితే ఏమీ రాలేదు, కానీ కొరియర్ అయితే ఈ రోజే వచ్చింది. ఈరోజు శివరాత్రి కదా, ఈ రోజు వచ్చింది అనమాట. సో ఏమేమి తెప్పించాను అనేది చూపిస్తాను. నేనైతే ఫస్ట్ పికిల్స్ చాలా బాగుంటాయి అనేసి అన్నారు కదా. బేసిక్ గా నేను నాన్ వెజ్ అయితే అస్సలు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని చెప్పి జస్ట్ వెజ్ ఆర్డర్ చేశాను అనమాట. వెజ్ తో పాటు ఇంకా కొన్ని ఏమేమి ఆర్డర్ చేశాను అనేది ఇందులో చూపిస్తాను. ఇలా అయితే ఉంది ప్యాకింగ్, ఇలా పంపించారు. ఓకే, ఇది పావు కేజీ అండి. పావు కేజీ జస్ట్ రెండు వచ్చినాయి. ఓకే, ఇది వచ్చి 200 రూపీస్. జింజర్ పికిల్, ఇది అల్లం పచ్చడి 200 రూపీస్ అనమాట. ఇదొకటి. ఇది వచ్చి గోంగూర పచ్చడి, ఇది కూడా 200 రూపీస్. ఇది ఆమ్లా పికిల్, ఉసిరికాయ పచ్చడి. ఓకే, ఈ రెండు వచ్చినాయి. సో రెండు 400 కదా. ఇదెంత ప్రైజ్? ఇది ప్రైజ్ లేదు, ఎంతో చూడాలి. మొత్తం నాకు 600 చిల్లర అయ్యిందనమాట. సో నేను తెప్పించిన ఈ 3 అనమాట. సో 600 చిల్లర వరకు అయినాయి. దీనికి కొరియర్ ఛార్జెస్ ఆల్మోస్ట్ ఒక ఎంత 99 రూపీస్, 90 రూపీస్ టు 100 రూపీస్ అయినాయి అనమాట. సో ఇవి టేస్ట్ చూసి తర్వాత ఎప్పుడైనా ఎలా ఉన్నాయి అనేది చెప్తాను. కానీ కొంచెం క్వాంటిటీ అయితే తక్కువే వచ్చింది, పావు కేజీయే కదా. సో ఇదన్నమాట. సో టేస్ట్ చూసి తర్వాత చెప్తాను ఎలా ఉన్నాయి అనేది. ఓకేనా?